హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ బానిసా అండ్ హోప్ అందరూ మ్యాచెస్ ఎంజాయ్ చేశారు ఈరోజు. బట్ సాడ్ పార్ట్ ఫర్ సిఎస్కే. నాకు కూడా బాగా అనిపించింది ఈరోజు సిఎస్కేని చూసినాక. సిఎస్కే ఎస్ఆర్హెచ్ అంటే ఎస్ఆర్హెచ్ అంటే టఫ్. యాక్చువల్గా 120 110 కొడతా స్కోర్ చేస్తుంది అసలు అనుకున్నా కానీ ఎస్ఆర్హెచ్ ఆ స్కోర్ కొడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆయనతో కొట్టిర్రు. సో సూపర్ స్కోర్. ఐఎమ్ హ్యాపీ ఫర్ కాంపిటీషన్ దట్. ఈరోజు ఒక్కటే ఒకటి ఏంటంటే కాంపిటీషన్ లేకుండా మ్యాచ్ ఎండ్ అయింది. సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ అసలు గట్టిగానే ఫైట్ చేసింది. అంటే నేను మ్యాచ్ ఓడిపోయినందుకు కొంచెం ఫీల్ అవుతుందేమో కానీ ఇంకొక పాజిటివ్ ఆలోచించాలంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్ బౌలింగ్. కూడా మంచిగానే ఉంది అని ఒక హ్యాపీనెస్. అంటే నెక్స్ట్ మ్యాచెస్ లో పర్ఫామ్ చేయొచ్చు కానీ కాన్ఫిడెన్స్ వచ్చింది అంత తక్కువ స్కోర్ కొట్టినా కూడా. సో అవును. ఓకే. అండ్ వీ నీడ్ టు అప్రిషియేట్ క్లాసిన్ అండ్ నితీష్ నితీష్ రెడ్డి రెడ్డి పార్ట్నర్షిప్ అగైన్. సో అటాక్ చేసారు. 10th ఓవర్ తర్వాత నుంచి అటాక్ చేసి బౌలర్ని ప్రెషర్ తీసుకొచ్చారు. ద లాస్ట్ ఇండియన్ బౌలర్స్ కమ్‌బ్యాక్ చేసారు. ప్రిన్స్ యాదవ్, మళ్ళీ సిద్ధార్థ్, ఇంకా ఆవేష్ ఖాన్ పోయి 20 అవర్స్ రన్ ఇచ్చినా సరే కమ్‌బ్యాక్ ఇచ్చిండు. సూపర్ బౌలింగ్ వాళ్ళు గూడా. సో, ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవడం ఇది కీ కీ మూవ్‌మెంట్స్ అయితే హ్మ్. ఎస్ ఎల్ఎస్‌జికి రిషబ్ పంత్ మరి మళ్ళా మార్కరమ్ వాళ్ళిద్దరు సూపర్ బ్యాటింగ్. రిషబ్ పంత్ కొంచెం లాస్ట్ కి టెన్షన్ పెట్టిండు వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ. రెండు బాల్ ఆ! డాట్ చేసిండు. బట్ లాస్ట్ బాల్ ఎట్లయినా అంటే తక్కువనే కొట్టాలి, 1 రన్ ఏమో కొట్టాలి కదా లాస్ట్ కి. సో లాస్ట్ డాట్ బాల్ 1 చేసిండు. రన్. 2 బాల్స్ 1 రన్ ఉండే. సరిపోద్ది. అందరు ఇన్‌ఫీల్డ్‌కొచ్చేసిర్రు కాబట్టి పైకి 4కి లేపేస్తే స్కోరు విన్ అయిపోతారు. అండ్ ఓకే, దట్స్ ఆల్ ఫర్ ఎస్ఆర్‌హెచ్, ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్‌జి. అండ్ ఎల్ఎస్జి. సీఎస్‌కే సచ్ ఎ డిసప్పాయింటింగ్ సిఎస్కే, మ్యాచ్. ఆర్సిబి, ఇంకా చిన్నస్వామి స్టేడియం అయితే మస్తు కూర్చున్నారు ఆర్సిబి ఫ్యాన్స్. అసలు డౌన్ లేదు వాళ్ళకి. వాళ్ళు ఎంజాయ్ చేసి పోయిర్రు మ్యాచ్. ఎందుకంటే ఆర్సీబీ ఒకటి ప్రూవ్ చేసింది. అంటే ఐ మీన్ ఇట్లా అందరికి ఒక వార్నింగ్ ఇచ్చింది అన్ని టీమ్స్ కి. మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం ఈసారి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. 250+ స్కోర్ అంటే అసలు నాట్ ఏ జోక్. నిజంగా అసలు 15థ్ ఓవర్ వరకు 50 ఛాన్సెస్. ఎందుకంటే మంచి బౌలింగ్ ఏస్తుంది సీఎస్‌కే. అప్పటి వరకు మ్యాచ్‌ల సీఎస్‌కే ఉంది. కానీ ఒక్కటే ఒక్క ఒక్కటే ఒకటి ఆళ్ళు అరౌండ్ ద వికెట్ ఎందుకొచ్చిర్రు? అసలు ఆ బాల్స్ ఎందుకేస్తుర్రు? వాళ్ళకి గూడా ఐడియా లేదు. అసలు ఈ రోజు ఎందుకేస్తున్నో అశ్విన్ అర్థమైతలేదు. పోడ్కాస్ట్ చూసిన, పాపం అశ్విన్ చాలా అంటే చాలా ఫీల్ అవుతుండు. అతను పోడ్కాస్ట్ చూడండి guys, అశ్విన్ పోడ్కాస్ట్. క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అశ్విన్ది చాలా బాగా మాట్లాడతాడు అశ్విన్. మంచి అనాలిసిస్ ఉంటుంది. అంటే రీజన్ లేకుండా మాట్లాడు, మంచి రీజన్ తోని మంచి అనాలిసిస్ తోని మాట్లాడతాడు. ఇట్ విల్ బి ఫన్. బట్ ఈ రోజు ఎందుకో చాలా సాడ్ గా కనిపించింది అశ్విన్ నాకు. సీఎస్‌కే లెగసీ కొంచెం పోయింది. ఈ 3, 4 ఇయర్స్ నుంచి. ఒక్కసారి 2021ల 2022లో కొట్టిందంటే కప్పు. అప్పటినుంచి మళ్ళీ పోయింది. అసలు సారీ. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఏంది అసలు! వీళ్ళు ఇంకిద్దరు అవుట్ అయినా కూడా ఇంకొకడు వచ్చి కొట్టేలా ఉన్నాడు. సారీ 2022 అన్నాం. మేక్ ఎ పార్డన్. మేక్ యూ పార్డన్. 2023 అది. మ్హూ. 2023లో కప్పు కొట్టిందంటే అప్పటినుంచి మళ్ళీ ఆ టీమ్ ఆడతలేదు. డౌనే ఉంటుంది. బట్ ఇంకా టూ థింగ్స్, ఇంకా మనము ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కాబట్టి న్యూట్రల్ ఫ్యాన్ లాగా ఆర్సీబీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, స్ట్రాంగ్ టీం ఉందని చెప్పి అదొక హ్యాపీనెస్. బట్ సిఎస్కే అంత లెగసీ ఉన్న టీం అంత డౌన్ఫాల్ అవుతుంటే కొంచెం నాకు కూడా బాధ అనిపిస్తుంది పాపం వాళ్ళని చూస్తుంటే. బట్ ఇంకా ఇంకా అయింది ఏం లేదు, ఇంకా రావచ్చు స్ట్రాంగ్ కంబ్యాక్ తోని. నెక్స్ట్ బ్రేవిస్ వస్తాడేమో నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్ లో. నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ లో మ్యాచ్ బ్రేవిస్ వస్తుండొచ్చు. వస్తే ఆ, ఎందుకంటే టీంలో మంచి ప్లేయర్ ఉన్నాడు అనుకో. ప్లేయర్స్ అరే! అసలు వీళ్ళు చేతులారా వీళ్ళే ఇచ్చేసిర్రు వికెట్స్ యాక్చువల్‌గా చెప్పాలంటే చేజింగ్‌లో. మ్యాచ్ మొత్తం ఒక 2 వికెట్లు తక్కువ పడింటే సీఎస్‌కేకి ఛాన్స్ ఉంటుండే. నువ్వే చూసినాం గదా మనం మార్నింగ్. ఛాన్స్ ఉండే వాళ్ళకి. కాకపోతే 2 వికెట్లు ప్రతిసారి ఎక్కువున్నాయి అంతే. డెవాల్ బ్రీవిస్ వచ్చినాక ఇంకా నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది టీంలో అని అనుకుంటున్నాం. ఎందుకంటే హీఈస్ లైక్ ఏ క్లెవర్ స్టూడెంట్.
అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాయడానికి పోయినావు అనుకో, నీ హ్మ్. ముందర క్లెవర్ స్టూడెంట్ కూర్చున్నాడు అనుకో, ఆటోమేటిక్ గా నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే ఈ అమ్మ ఎగ్జామ్ పాస్ అయిపోతా అని చెప్పేసి. అంతే కాదా? అంటే అంతే. నువ్వు ప్రిపేర్ అయినా కాకపోయినా కూడా నీకు ముందర ఒక క్లెవర్ స్టూడెంట్ ఉంటే మనకు చదువుకున్న ఆన్సర్లన్నా గుర్తుంటాయి. అదే నీ ముందర ఎవడో మొద్దుగాడు పడ్డాడు అనుకో, ఆయనతో నీకు వచ్చిన రెండు ఆన్సర్ కూడా నువ్వు మర్చిపోతావు. ఆ! సో ఇబ్బంది అవుతుంది. అట్లనే డెవల్ బ్రీవిస్ వచ్చినాక అందరు పర్ఫామ్ చేస్తారంటే అందరు కాన్ఫిడెన్స్ వస్తుంది. అందరు పర్ఫామ్ చేసేవాళ్ళు యాక్చువల్గా, బట్ కాన్ఫిడెన్స్ లేక వాళ్ళు పర్ఫామ్ లైక్ చేస్తలేరు. ఎందుకు సర్ఫరాజ్ ఖాన్ ఆడిండు. ఫస్ట్ 3 వికెట్స్ పడ్డాయి, అటాకింగ్ చేసిండు. 50 కొట్టిండు. అనవసరం అటెంప్ట్ చేస్తుర్రు, పోయి వికెట్లు పడ్డాయి. 3, 4 మ్మ్. వికెట్లు అట్లనే పడ్డాయి. ఫస్ట్ 4 వికెట్స్. లైక్ ప్రశాంత్ వీర్ ఆహ్, సూపర్ బ్యాటింగ్. ఇగ తప్పదు. ఆ సిట్యుయేషన్‌లో హిట్టింగ్ పోవాల్సిందే కాబట్టి హిట్‌కెళ్ళి ఔట్ అయ్యిండు. మ్మ్. నెక్స్ట్ మ్యాచ్ అతనికి గూడా మంచి ఫ్యూచర్ ఉంటది ఖచ్చితంగా సీఎస్‌కేలో. సీఎస్‌కే గాని టీమ్ ఇండియా గూడా ఆడొచ్చు. ఐయామ్ నాట్ ఎన్ ఎక్స్‌పెక్ట్. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే మంచి ఫ్యూచర్ ఉండొచ్చు అతనికి. అండ్ నెక్స్ట్ రేపటి మ్యాచ్ కేకేఆర్, పంజాబ్ కింగ్స్. రెయిను ఆహ్, కేకేఆర్ పంజాబ్ కింగ్స్ అంటే అఫ్ కోర్స్ ఇంకా పంజాబ్ కింగ్సే కళ్ళు మూసుకొని అనుకుంటున్నా నేనైతే రేపు. ఒక రేపటి మ్యాచ్‌లో ఫస్ట్ బౌలింగ్ టాస్ గెలిచిన టీమ్ బౌలింగే తీసుకుంటది. ఎందుకంటే కవర్స్ ఉన్నాయి. కేకేఆర్ వాన పంజాబ్ కింగ్స్ పడుతుంది. ఏనా? పంజాబ్ కింగ్స్ ఒక్కటి ఐడియా ఉంది కానీ రేపు కేకేఆర్ తోనే మ్యాచ్. కేకేఆర్ తోటే. రేపు మ్యాచ్ మొత్తం వాన లేదు. జస్ట్ ఈవినింగ్ వరకే ఉంది మ్యాచ్ వాన. కవర్స్ కప్పుంటాయి. సో, సేమ్ నిన్నట్లాగానే నిన్న ఏది కొంచెం లో స్కోరింగ్ అన్నా అవుతుండొచ్చు. ఎందుకంటే లో స్కోరింగే కానీ ఇంకొక థ్రిల్లర్ అంటే మేబీ వన్ సైడ్ కూడా అవ్వచ్చు. హ్మ్. ఆర్ఆర్ కేకేఆర్ లో సారీ కేకేఆర్ లో బౌలింగ్ అంత లేదు. హ్మ్. పంజాబ్ టీం మొత్తం స్ట్రాంగ్ ఉంది. చూసినాం కదా మొన్న మ్యాచ్ ఎట్లా సూపర్. ఆడారు. వాళ్ళు సిఎస్కే సేమ్ మీద. టీమ్ తోటే పోతారు ఖచ్చితంగా ఎట్లా. సో అఫ్ కోర్స్ ఇంకా కళ్ళు మూసుకొని మనం రేపు పంజాబ్ కింగ్స్ అనుకోవచ్చు. నిన్న మనం చెప్పిన ప్రొడిక్షన్స్లలో ఒకటి తప్పైంది ఎస్ఆర్హెచ్ది. అంటే అఫ్ హ్మ్. కోర్స్ ఒక 10 రన్లు 15 రన్లు 20 రన్లు అట్లా బోర్డు మీద ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే ఎస్ఆర్హెచ్ అఫ్ కోర్స్ ఈజీగా విన్ అయ్యేటోళ్ళు. బట్ ఎల్ఎస్జీ రిషబ్ పంత్ మార్కరం వల్ల వచ్చేసింది. ఎల్ఎస్జి గాట్ లక్కీ ఎస్టర్డే. సో ఇంకేం చేయలేం. దట్స్ ఇదంతే ఇంకా మ్యాచ్. మన ఎస్ఆర్హెచ్ ఏదేమైనా ఏం కాదు, మ్యాచ్ అయిపోయిందంటే మళ్ళీ బయటికి పోయి బావాచ్లో ఒక బిర్యానీ తిన్నామా పోయినామా అన్నట్టే ఉంటారు మన వాళ్ళు. సో ఏం కాదు, పాజిటివ్ ఉంటారు, ఏదేమైనా సపోర్ట్ చేస్తారు ఎస్ఆర్హెచ్ కి. ఆల్వేస్ ఎస్ఆర్హెచ్. అంతెందుకు 53 20 23 ఫర్ 3 ఆ 10థ్ ఓవర్ వరకు గూడా అందరూ ఎళ్ళిపోతారేమో అనుకున్నా గానీ, వి ఆర్ ఎస్ఆర్‌హెచ్ సపోర్టర్స్ అప్రిషియేట్ జేయాలి. లాస్ట్ వరకు ఉన్నారు. లాస్ట్ బాల్ వరకు. ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ ఆల్వేస్ ఎస్ఆర్హెచ్ ఉంటారు ఇంకా మనోళ్ళు. హ్మ్. పోయేదే లేదు. నెక్స్ట్ హైదరాబాద్. మ్యాచ్ క్యూరేటర్‌ని అడగాలి. అరే! హై స్కోరింగ్ ఇయ్యిరా బాబు అని జెప్పి. ఈ రోజు మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉండే ఎస్ఆర్హెచ్. ఇంకా సిఎస్కే అంటే ఒక్క స్టేజ్ లో కొట్టొచ్చు, కాకపోతే వికెట్స్ లేవు చేతిలో. ఒక 36 balls లో అదే 80+ రన్స్ సంథింగ్ ఎంత ఉండే. కొట్టొచ్చు యాక్చువల్గా కొన్ని 2 వికెట్లు చేతిలో ఉంటే ఓవర్టర్న్ కొంచెం కొడుతుండు. అతనికి ఇంకొక బ్యాట్స్మెన్ తోడై ఉంటే మంచిగానే కరెక్ట్ టైమ్‌లో ప్రశాంత్ వీర్ ఔట్ అయ్యిండు. అదే జెప్పినా అవుట్ గదా! అయ్యిండు. ప్రతిసారి ఆడతారనుకునే టైంలో వికెట్ పడుతుంది. సో అంతే గాయస్, ఈరోజు కొంచెం మరి దారుణంగా పర్ఫామ్ చేసింది ఆర్సీబీ సిఎస్కే. ఆర్సీబీ అయితే అసలు ఆ బ్యాటింగ్ ఏంది, 250 డామినేట్, ప్లస్ స్కోర్. డామినేట్ అంటే డామినేట్. ఒక రన్ వైడ్ బాల్‌కి గూడా వదలట్లే. ఒక్క రన్ వైడ్ బాల్‌కి గూడా వదలలేదు. రివ్యూ తీసుకొని మరి ఆహ్, వైడ్ బాల్‌ని క్యాన్సిల్ జేపిచ్చిర్రు. సో అంతే ఇక మరి ఈ రోజుకి. ఇంకేమైనా ఉందా? మాట్లాడదావా? దట్స్ ఇట్. వి గాట్ గుడ్ వి ఆర్ గెట్టింగ్ ఇంప్రూవ్డ్ ఫర్ సబ్‌స్క్రైబర్స్. సో, ఏంటిదంటే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ సేమ్ మీరు మేమేమి ఇంప్రూవ్ జేసుకోవాలో కామెంట్ జేయండి. సజెషన్స్ జేయండి. ఇంప్రూవ్ చేసుకొని బెటర్‌గా వస్తాం. మన వీడియోస్ ఇంకా వాళ్ళకి సజెషన్స్ లో రావాలంటే మనం ఇంకా చాలా వీడియోస్ చేయాలి. నాకు తెలిసి యెస్. రావట్లేదేమో సజెషన్స్ లో.
సెర్చ్ చేసినా రాదు, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. మొన్న అంతెందుకు నేనే సెర్చ్ చేస్తే రాలేదు మన ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసి సెర్చ్ చేసినా కూడా రాలేదు నాకు. అంటే కానీ సో ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు ఇంకొంచెం వస్తుంది, ఇప్పుడు ఇప్పుడు వస్తుంది, చూసిన. వస్తుందా? ఇప్పుడు వస్తుంది, కొంచెం ఇంప్రూవ్ కావాలి ఇంకా. అంటే యాప్. ఇంకా పెట్టే కొద్దీ క్వాంటిటీ కూడా ఉండాలి, వీడియో క్వాంటిటీ కూడా ఉంటే పుష్ చేస్తుంది ఆల్గోరిథం అని అనుకుంటున్నా. సో ఎనీవే, సో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ నెక్స్ట్ చేయండి గైస్, రేపటి లైక్ నుంచి చేయండి. రేపటి నుంచి మనం కొంచెం ఒక క్రికెటర్ ఒక క్రికెటర్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు చెప్తుండే యాక్చువల్లీ, కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఈ రోజు ఎస్. నైట్ 10:30 అవుతుంది మాకు ఇక్కడ. సో ఇంకా పడుకోవాలి ఖచ్చితంగా, తప్పదు. రేపు పొద్దున్న లేవాలి మళ్ళీ వర్క్. ఎస్. సీ యూ గైస్. See థ్యాంక్ యూ. you. Bye బాయ్. bye.